రంజాన్ మాసం సందర్భంగా ఖమ్మంలోని అన్ని వీధులు హలీం వంటకాలతో కుమకుమలాడిపోతున్నాయి. నజం నవాబుకు అత్యంత ఇష్టమైన ఆహారమే కాకుండా నైజాం కాలంలో ప్రతి కార్యక్రమానికి ఇష్టమందిగా ఆహారాన్ని ఇచ్చేవారట. అలాంటి ఆనవాయితీతో కూడిన మటన్ హలీం అని, చికెన్తో తయారీ చేసే దానిని చికెన్ హలీం అని, మటన్ నల్లి హలీంగా 3 రకాలుగా వంటలు సంసిద్ధం చేస్తున్నారు, ఆదిమా చేస్తున్నారు. దాదాపు 6 గంటల పాటు ఉడికించి తయారు చేస్తున్న ఈ వంటకానికి రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి పండుగ. ఈ పండుగ నెల రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ముస్లిం మైనార్టీ అనే ఒక వ్యక్తి ఖచ్చితంగా హలీం తిని తన యొక్క ఆనందాన్ని, సంతృప్తిని పొందేటువంటి ఒక గొప్ప పౌష్టికాహారంగా కొలవబడుతున్నటువంటి హలీం హరీస్ అనే ఒక కీలకమైన అంశాల గురించి తెలుసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం మనం మమతా రోడ్లో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ హలీం అనేది చాలా ఫేమస్గా నడుస్తూ ఉంది. ఇక్కడ చాలామంది కస్టమర్లు రావడంతో పాటు ఇక్కడ అద్భుతమైనటువంటి ఇక్కడ ఏర్పాట్లతో కూడినటువంటి హలీం కార్యక్రమం చేపట్టి అసలు హలీం అంటే ఏంటి, హలీంకి సంబంధించినటువంటి అంశాల్లో దీంతో తీసుకోవడం ద్వారా దీని యొక్క చరిత్ర నేపథ్యం గురించి తెలుసుకొని చెప్పడం కోసం మనతో పాటు ఉన్నటువంటి ఇక్కడ చెఫ్ ఉన్నారు, ఇదో హోటల్ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు హలీం ఏంటి, హలీం ప్రత్యేకత ఏంటి, రంజాన్ పండుగ సందర్భంగా ఎందుకు తింటారు? రంజాన్లో ఒక ప్రత్యేకమైన వంటకం అనేది హరీస్గా పరిగణించబడింది. అండ్ నిజాం కాలం నుంచి ఈ హరీస్ని ఒక పౌష్టిక ఆహారంగా తీసుకుంటూ వస్తున్నారు. దానివల్ల దీని చరిత్ర చాలా పెద్దగా ఉంది. ఇది పౌష్టిక ఆహారంగా చాలా మంచిగా ఉంటుంది. అండ్ నిజాం కాలం వాళ్ళు ఏదైనా ఒకేషన్ జరిగినప్పుడు వాళ్ళకు ప్రత్యేకమైన ఫుడ్ ఏర్పాటు చేస్తారంటే అది ప్రత్యేకంగా హలీం అనేది ఏర్పాటు చేస్తారు. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ ఇది పిస్తా హౌస్ వాళ్ళు కానీ ప్రతి హలీం అనేది ఒక ప్రత్యేకంగా ఒక వరల్డ్ వైజ్గా ప్రత్యేకంగా దీనికి ఒక మంచి పేరు అనేది ఉంది. సో ఈ ముస్లిం సంబంధించి రోజాలో ఉండేటువంటి స్వభావం ఉంటుంది. సో ఈవినింగ్ 6:30 తర్వాత ఒకేసారి మసీదుల నుంచి కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి హలీంని తినేసి తన శక్తిని పెంచుకునే ప్రయత్నం, డే మొత్తం కూడా వాళ్ళకి ఒక ఎనర్జీని ఇచ్చేటువంటి ఆహారం. దీన్ని ఎలా తయారు చేస్తారు అసలు? దీనిలో చికెన్ కానీ మటన్ దాన్ని హలీం అని చెప్తారు, చికెన్ దాన్ని హరీస్ అని చెప్తారు. ఇది గోధుమ రవ్వ అండ్ నెయ్యి అండ్ కాజు, బాదాం, పిస్తా వీటి ఇంగ్రీడియంట్స్తో కలిపి దీన్ని ఒక 6 అవర్స్ కుకింగ్ చేసిన తర్వాత ఒక హలీం అనేది, ఒక హరీస్ అనేది తయారవుతుంది. ఈ హలీం తింటున్నటువంటి అనేక మంది కూడా కస్టమర్లు కూడా ఉన్నారు. కస్టమర్ల సంతృప్తి ఎలా ఉందనే అడుగురు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది హలీం? ఎక్సలెంట్ అండి, బాగుంది. ఉపవాస దీక్షలు చేశాక హలీం తినడం వల్ల ఎనర్జీ రీగైన్ అవుతాం. ఈ రంజాన్ మాసము భిన్నత్వంలో ఏకత్వాన్ని కూడా సూచిస్తుంది. అందరూ అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి హలీం తిని ఈ జాతీయ ఐక్యతను కూడా చాటించవచ్చు. హలీం ప్రత్యేకత అనేది కూడా ఇప్పటికే తండోపుతండలుగా చెప్పుకుంటా ఉన్నారు. ఖమ్మం నగరంలో మతాలకు, కులాలకు అతీతంగా కూడా ప్రజలందరూ కూడా ఏకమై హలీంని తినాలని ఆకాంక్ష కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరో షాప్ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మనతో పాటు ఇక్కడ షాప్ నిర్వాహకులు ఉన్నారు. షాప్ నిర్వాహకులు చెప్పండి, ఎలా ఉంది వ్యాపారం? దీని యొక్క ప్రత్యేకత గురించి ఏమైనా చెప్పగలదలుచుకున్నారా? అన్న, వ్యాపారం అయితే దేవుడి దేవల్ల మంచిగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే రంజాన్ స్పెషల్ ఇది, 1 నెల ఉండేది. అందులో మటన్, చికెన్ మంచి క్వాలిటీగా ఘీతో పాటు మెయింటైన్ చేస్తాం మనం. ఎవ్రీ ఇయర్ అంతే క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం. గత 6 సంవత్సరాల నుండి పెడుతున్నాం మనం. అంటే ఈ హలీం ప్రత్యేకత ఏంటి అసలు? ప్రధానంగా ముస్లిమ్స్ ఎక్కువ తినే అవకాశం ఉందా? అందరు తింటారా? దీంతోపాటు అసలు ఈ సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ హలీం అనేది ఒక మటన్ హలీం, హరీష్ అనేటువంటి దీని యొక్క తేడాలు ఏంటి అసలు? అన్న, మటన్ అంటే ఇది మన మేక మాంసంతో చేసేది. అది చిన్న పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కొంచెం హెల్త్కి మంచిది అని రంజాన్లో స్పెషల్ చేస్తారు. ఇది తర్వాత టైంలో దొరకదు. ఇది అంటే తినొచ్చు తినకూడదు అనే రిస్ట్రిక్షన్స్ అంటే ఇలా నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అందరూ తినొచ్చా? అందరు తినొచ్చు అన్న, అందరూ. ముస్లిమ్స్ అన్నీ కాదు, ప్రతి ఒక్కరు తినొచ్చు ఇది అందరికీ. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఖమ్మం నగరంలో ఎటువైపు చూసినా అటు కిలా బజార్తో పాటు అటు మస్జిద్ సెంటర్తో పాటు ఇటు ఉన్నటువంటి మమతా రోడ్లో కూడా, అటు ఇల్లంది రోడ్లో కూడా అన్ని చోట్ల కూడా ఇప్పటికే హలీం తయారీదారులు దీన్ని పూర్తిస్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని చేస్తూ ఉన్నారు. 1 నెల రోజుల పాటు ఇది ప్రజలందరికీ తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుంది. ఇది ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఎంతో కాలంగా ఉన్నటువంటి ఎవరైతే నిజాం సర్కారును నిజాం కాలం నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. నిజాం సర్కార్ కూడా ఎక్కువగా దీన్ని తీసుకునేవాడు. ప్రజలందరికీ కూడా
పార్టీ రూపంలో ఇచ్చేవాడు. ఆయనకి పౌష్టికాహారంగా తీసుకోవడంతో పాటు ఇక్కడ చిన్న పిల్లలతో సహా అంటే ప్రధానంగా గర్భిణీలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ తినడం వల్ల కూడా హ్యూమినిటీ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో ఉన్నటువంటి శక్తి, ఎనర్జీ జనరేట్ అవుతుంది. దీంతో పాటు ఉన్నటువంటి అనేక రకాల బాడీలో ఉన్నటువంటి విటమిన్స్ కూడా తయారవుతాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అందులో ఇక్కడ ముస్లిమ్స్ అనేటువంటిది కాదు, హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైనా సరే దీన్ని తీసుకునేటువంటి గొప్ప ఆనవాయితీ కల్చరు, దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అనేది కూడా ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా తీసుకుంటా ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు అదనంగా చిన్నపిల్లలతో అదనంగా కద్దుక కీర్తో పాటు ఇతర కుర్మా చిన్న చిన్న స్వీట్ ఐటమ్స్ కూడా తయారు చేసి కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంచే నేపథ్యం కూడా కనబడుతూ ఉంది. ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి ఆహార పదార్థాన్ని రంజాన్ మాసంలో ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ హర్షిస్తూ కూడా కుటుంబం ద్వారా వీక్షించే, కుటుంబం ద్వారా టేస్ట్ చూసే స్వభావం కనబడుతున్న నేపథ్యం కూడా ఖమ్మంలో కనబడుతూ ఉంది. ఇట్లాంటి హలీంని అందరూ కూడా వీక్షించాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్న నేపథ్యం, హలీంని అందరూ కూడా తినాలని చెప్పేసి కూడా ప్రధానంగా అందరూ కోరుకుంటున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతూ ఉంది. ఇది ప్రస్తుతంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మ న్యూస్, ఖమ్మం నుండి.